హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి హోమ్లీ వర్క్స్. మేమైతే తిరుపతికి వెళ్ళామన్నమాట. తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అనేసి అనుకున్నాం అనమాట. కాబట్టి ఈసారి అయితే మెట్లు ఎక్కుంటే గుడికి వెళ్ళాలి అనేసి ప్లాన్ అనమాట. దానికోసం అయితే మేము అలిపిరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే మెట్లకి పూజ చేసేసి టెంకాయ కొట్టుకొని మనం ఇంకా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలి కదా. కాబట్టి మేము కూడా అలానే మెట్లకైతే టెంకాయ కొట్టేసి బయలుదేరినాం అనమాట. అమ్మ రమ్య వచ్చేసి మెట్లకి అంతా కూడా బొట్టు పెట్టుకుంటూ వస్తున్నాం అనమాట. ఒక 108 మెట్లు అయితే ఎక్కేసి ఇంకా మిగతా అంతా మామూలుగా వెళ్దాము అనేసి ప్లాన్ అనమాట. కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళైతే అమ్మ రమ్య వచ్చేసి బొట్లు పెట్టుకుంటా ఎక్కుతున్నారనమాట. ఇంకా అందరం కలిసి అయితే బయలుదేరేసాము. చాలా బాగా జరిగింది దర్శనం అంతా కూడా. కానీ ఏమంటే ఫుల్ రష్ ఉన్నదనమాట. మేము మే 1 తీసుకున్నాం అనమాట టికెట్స్ కొండ ఎక్కడానికి. కానీ మే 2 నైట్ 9 o'clockకి ఇచ్చినారనమాట దర్శనం. కాబట్టి మేము మే 1 వెళ్తే ఊరికే టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి కింద తిరుపతిలో ఉన్న గుళ్ళంతా కూడా తిరిగేసామన్నమాట ఫస్ట్ మేము. తర్వాత మే 2 అయితే మార్నింగ్ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. మార్నింగ్ 5 o'clock అట్లా స్టార్ట్ చేసామన్నమాట. 11 o'clock అంతా రీచ్ అయిపోయాము. అక్కడి నుంచి మళ్ళీ మేము దర్శనానికి అయితే నాన్న గుండు కొట్టించారనమాట. ఇంకా గుండు కొట్టుకొని తర్వాత అక్కడి నుంచి కోనేరుకి వెళ్ళి అక్కడ స్నానాలు చేసుకొని చాలా బాగా జరిగిందనమాట. మేము చాలాసార్లు కొండకి వెళ్ళాము, చాలాసార్లు దర్శనం చేసుకున్నాం. కానీ కోనేరులో అయితే ఎప్పుడు స్నానం చేయలేదన్నమాట. మేము ఇంటి దగ్గర నుంచి ఇంక రెడీ అయిపోయే వాళ్ళం కాబట్టి ఎప్పుడు కోనేరులో స్నానం చేసే వాళ్ళం కాదు. ఈసారి ఎందుకో లక్కీగా స్నానం కూడా చేసామన్నమాట. చాలా బాగా జరిగింది అక్కడంతా కూడా. ఒక 1000 మెట్లు అయితే ఈజీగా ఎక్కేసాము. తర్వాత నుంచి కొద్ది కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ అయితే ఎక్కామన్నమాట. దివి అయితే అస్సలు ఒక్క చోట కూడా ఎత్తుకోలేదనమాట. దివి చాలా బాగా నడిచింది. యోక్షిని మాత్రము బాగా ఎత్తుకున్నాం అనమాట. కొద్దిసేపు మాత్రమే నడవగలిగింది. మిగతా ప్లేస్లో అంతా కూడా ఒక్కొక్కరము కొద్దిసేపు అయితే ఎత్తుకొని అయితే చాలా బాగా జరిగిందనమాట. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు యోక్షి అయితే ఎంత ఏజ్ ఉందో ఆ ఏజ్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు నన్ను కూడా తీసుకెళ్లారట. తర్వాత నుంచి నేను ఎప్పుడూ మెట్ల పైన మెట్లు ఎక్కేసి కొండకి దర్శనం చేసుకోలేదనమాట. డైరెక్ట్గా కార్లో వెళ్ళేసి అలా దర్శనం చేసుకునే వాళ్ళము. ఈసారి అయితే ఇంకా కంపల్సరీగా మెట్లు ఎక్కి దర్శనం చేసుకోవాలి అనేసి అనుకున్నాము. కాబట్టి దానికోసం అయితే మేము ఇట్లా వెళ్ళామన్నమాట. ఇక్కడ మాకు ఇంకా మెట్లు ఎక్కే చోట చాలా ఇట్లా జింకలు అవంతా కోడి చాలా కనిపించాయి అనమాట. అవంతా చూస్తూ ఎక్కాము. ఇంకా 2750కి ఎక్కేపటికి మాకు చాలా కొంచెం రెస్ట్లెస్ అయిపోయింది అనమాట. తర్వాత నుంచి ఇంకా అలానే కొద్దిగా అయితే స్టార్ట్ చేసాము. ఒక 21 మెట్లు వరకు కూడా నేను కూడా మోకాలతో అయితే ఎక్కాను అనమాట. ఇంకా అలానే ఎక్కుతూ అయితే చాలా బాగా జరిగింది దర్శనం అంతా కూడా. ఏమంటే సమ్మర్ కదా, అందులో అందరికీ హాలిడేస్. అప్పుడు మేము వెళ్ళినప్పుడు 3 days హాలిడేస్ ఉన్నాయన్నమాట. కాబట్టి చాలా రష్ ఉన్నింది. మా అత్తమ్మ కూడా చెప్పిందనమాట, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలాసార్లు వెళ్ళాం దర్శనానికి, కానీ ఇంత రష్ నేనైతే ఎక్కడ చూడలేదు అని చెప్పిందనమాట. భోజనాల దగ్గర కానీ ఎక్కడైనా కానీ అసలు ఫుల్ రష్ ఉందన్నమాట. ఫుల్ టైర్డ్ అయిపోయినాం, కానీ మంచిగా దర్శనం జరిగిందనమాట. బాయ్.